చారు ప్లాన్‌ని ఆద్య, రామలక్ష్మి ఇద్దరు తిప్పికొట్టి ఆద్య మెడలో శ్రీను తాళి కట్టేలా చేసి ఉంటారు. తర్వాత రఘురామ్ ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి "ఎందుకు నువ్వు నా కూతుర్ని చంపాలని చూస్తున్నావు" అని అక్కడున్న మందు బాటిల్‌ని పగలగొట్టి పీకపై పెట్టి "ఇదంతా చేసిన నేను కాదు. నా వెనుక ఉండి ఈ ఒక పెద్ద మనిషి ఇదంతా చేయిస్తున్నాడు. అతడు నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని వేళ్ళ మీద కొనేయగలడు. అతనెవరన్నది నేనిప్పుడు చెప్పే పరిస్థితిలో లేను. నువ్వు త్వరగా గుడి దగ్గరికి వెళ్లి నీ కూతుర్ని కాపాడుకో. అతను మనిషి ఆల్రెడీ నీ కూతుర్ని చంపడానికి గుడి దగ్గరికి మనిషిని పంపాడు. నువ్వు నన్నిప్పుడు చంపావనుకో నా ప్రాణాలు మాత్రమే పోతాయి. కానీ నువ్విక్కడే ఉంటే నీ కూతురు ప్రాణాలు కూడా పోతాయి. నా ప్రాణాలు కావాలా? నీ కూతురు ప్రాణాలు కాపాడుకోవాలా?" అని ఎమ్మెల్యే చెప్పడంతో వెంటనే రఘురామ్ గుడి దగ్గర ఉన్న రామలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే సిగ్నల్స్ లేక సరిగ్గా వినపడకపోవడంతో రఘురామ్, శివరాం ఇద్దరు రామ వాళ్ళని కాపాడడానికి గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే అజ్ఞాత వ్యక్తి రామలక్ష్మి వాళ్ళపై బాంబులు వేస్తూ ఉంటాడు. దాంతో తలా ఒక దిక్కున పరుగులు పెడుతూ ఉంటారు. ఆద్య, శ్రీను ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటే మధ్యలో ఒక అతను వచ్చి డాష్ ఇవ్వడంతో శ్రీను చూసుకోకుండా చారు చేయి పట్టుకొని పరుగులు పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో శ్రీను మిస్ అయిపోవడంతో శ్రీను ఎక్కడా ఎక్కడా అని ఆద్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రీను దగ్గర ఫోన్ కూడా లేదు. "ఏమైపోయావు శ్రీను?" అంటూ ఆద్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి శౌర్య చేయి పట్టుకొని పారిపోయి ఆ రౌడీ దారి నుండి తప్పించుకుని ఉంటాడు. శ్రీను చూసుకోకుండా ఆ చారు చేయి పట్టుకొని అడవిలోకి వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత "ఆద్య చెయ్యి కాదా నేను పట్టుకుంది, నీ చెయ్యా?" అని చీకొడుతూ ఉంటాడు. "బావా, మనం ఎలాగూ ఇంత దూరం వచ్చాం. మనం దారి తప్పిపోయినట్లున్నాం బావా. నాకు చాలా ఆకలేస్తుంది బావా" అని చారు అంటూ ఉంటుంది. ఇద్దరు చలిమంట వేసుకొని కూర్చొని ఉంటారు. చారు ఆకలేస్తుందని అడగడంతో ఏవో ఒక అడవి పళ్ళు తీసుకొచ్చి చారు, శ్రీను ఇద్దరు కలిసి తింటారు. అవి తినగానే ఇద్దరికి మత్తు వస్తుంది. ఉన్న పలంగా ఇద్దరు స్పృహ కోల్పోతూ ఉంటారు. అప్పుడే ఆకాశంలో ఉరుములు మెరుపులు చూపిస్తూ ఉంటారు. ఆ శబ్దానికి చారు శ్రీనుపై పడిపోతుంది. ఇద్దరు స్పృహలో లేక మత్తులో ఉండడం వల్ల చారు, శ్రీను ఇద్దరు ఒక్కటవుతున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. ఆద్య ఏమో శ్రీను కోసం బాధపడుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది.